గ్రంథము 3వ అధ్యాయం 16వ వచనంలో ఇలాగ సెలవిస్తున్నది. శద్రకును మేషకును అబేద్నెగోయు రాజుతో ఇలాగ చెప్పిరి, నెబుకద్నెజరు ఇందును గూర్చి ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు అని తెలియజేసేది. నిజముగా మనం ఆలోచన చేసినట్లయితే చావుని గురించి అగ్ని గుండములో పడవేసి చంపేస్తారు అని తెలిసినప్పుడు ఆ చావుని గురించి చింత వారికి లేకుండా ఉంది. ఎందుకొరకు అనంటే వారి జీవితంలో దేవుని పట్ల వారు కలిగి ఉన్న విశ్వాసము, నిరీక్షణ వారి జీవితాన్ని బలపరిచినటువంటిదిగా కనిపిస్తూ ఉంది. ఈ రోజున మనము కూడా చింతించవలసిన అవసరం లేదు. ఎందుకొరకు అంటే యేసుక్రీస్తు మన కొరకు చనిపోయి తిరిగి లేచి ఉన్నారు. ఆయన పునరుత్థాన స్థితిని బట్టి మనము కూడా చింతలేనటువంటి వారిగా జీవించేటటువంటి స్థితిని ఆయన మనకు అనుగ్రహించారు. కాబట్టి శద్రకు, మేషకు, అబేద్నెగోయు ఎలా అయితే నిరీక్షణ కలిగి విశ్వాసంలో నిలిచి ఉన్నారో మనము కూడా అట్టి జీవితాన్ని కలిగి ఉందుముగా.